పార్టీ కార్యక్రమంలో ఎక్కడైనా సరే యూత్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటారా? చిన్న చిన్న వాటికి కేసులు పెట్టడాలు, మాకు భయపెట్టాలు, ఫోన్లు చేయడాలు, ఇవన్నీ చాలా సింపుల్ అయిపోయి అవతల పార్టీ క్యాండిడేట్స్ మా మీద. పార్టీకి సంబంధించిన యువతకు ఉండే సందేహాలు కానివ్వండి, లేదా పార్టీ పట్ల ఉండేటటువంటి అనుమానాలు కానివ్వండి, అధిష్టానానికి చేరవేసే ప్రయత్నం చేస్తారా? ఫోన్ లో చెప్పలేరు. ఒక వీడియో చూసి అన్నా ఇది పరిస్థితి అని మాకు ఫోటోనో వీడియోనో మెసేజ్ ద్వారా పెడితే మేము ప్రతి దగ్గర కూడా వెళ్ళి పనిచేయాల్సిన అవసరం మాకు వస్తుంది. సో ఇదే ప్రాసెస్ లో ప్రతి పార్టీలో కూడా సీనియర్స్ ఉంటారు, యూత్ ఉంటుంది. సో ఎక్కడైనా సరే వీళ్ళిద్దరికి మధ్య కోఆర్డినేషన్ విషయంలో కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి కదా. సో సీనియర్లకి జూనియర్లకి ఇష్యూస్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయంటే, పృథ్వీ గారు మీరు ఇప్పుడే అన్నారు కోటి సంతకాల సేకరణ మేము ప్రతి విలేజ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేస్తున్నామని. ఇది ట్రూ? ఇంకెక్కడైనా ఉంటే మీరు ఒక ప్లేస్ చెప్పండి, ఓపెన్గా నేను మీకు అడుగుతున్నాను, ఒక ప్లేస్ చెప్పండి, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయితే ఈ రోజు ఓడిపోయినా సరే, మోసం చేసి ఓడించినా సరే, మా పార్టీలో ఏ పార్టీ చేయదండి. ఎందుకు చేయదంటే కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ, ప్రాంతం కానీ చూడకుండా సుమారు ఇంచుమించు 2.5 లక్షల కోట్లు మేము ప్రజలకు డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లో మేము డబ్బులు వేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసాం. సో విశాఖలో జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో అందులో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వలన శ్రీకాకుళం జిల్లాతో సహా ఉత్తరాంధ్ర మొత్తం ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అసలు సమ్మిట్లో మీరు వస్తాయనుకుంటున్నారు? మీరు వీళ్ళు కేవలం మీడియా మేనేజ్మెంట్ తప్ప ఒరిజినల్ గా చేసింది ఏం లేదు. సీఎం అయిన వెంటనే 1,47,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మేము చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా మేము ఇచ్చేసామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. సిలిండర్స్ గురించి మాట్లాడారు. ఒక సిలిండర్ వచ్చింది అందరికి. ఎట్లా వచ్చింది దాని ప్రాసెస్ ఏంటి తెలుసండి? ముందు మనం డబ్బులు కట్టాలి, సిలిండర్ మన ఇంటికి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు పడతాయి. ఎందుకండి ఆ ప్రాసెస్ అవసరమా? పృథ్వీ గారు, ఉచిత ఇసుక విధానంలో వచ్చిన కొత్తలో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వైసీపీ అంతా తెగ హడావిడి చేసింది కదా, ఉచితాన్ని దోచేస్తున్నారు, ఊరికే చెప్పారు అని చెప్పి. బట్ ఇప్పుడు చూస్తే సైలెంట్ అయిపోయారు. రకరకాల ప్రయత్నాలు చేసాం, వాళ్ళు ఎవరు మాట వినట్లేదండి. ఈ స్టేట్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు, కానీ ఎవరు మాట్లాడు. మరి మీ అధినేత డిజిటల్ యాప్ పేరుతో ఒక యాప్ మీ కార్యకర్తల కోసం పెట్టారు, చూసారా? ఇక్కడ చెప్తాను చూడండి. వైసీపీ పార్టీ ఎక్కువగా యువతని చెడు వైపు నడిపిస్తుంది, అంటే తప్పుదోవ పట్టిస్తుంది, గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తుంది అనే విమర్శలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఏమంటారు? ఓపెన్ గా కొడుతున్నాడు. గత 5 సంవత్సరాలు దొరికిన గంజాయి కన్నా ఈ 18 నెలల్లో దొరికిన గంజాయి చాలా ఎక్కువ అండి. ఓపెన్ అండి. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఏంటండి? వీళ్ళు దొరికిపోయి, అంటే ఆయన ఫస్ట్ క్వశ్చన్ చేసాడు. ఆయన ఈరోజు పరిస్థితులు అయితే శ్రీకాకుళంలో ఏదైనా దొరికింది అనుకోండి, ఎక్కడైనా స్కామ్ ఏదో, నేను వెళ్ళి ప్రశ్నిస్తే నా మీద తోలిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల రూపురేఖలను మార్చేస్తానని చెప్పారు. మీరేమంటారు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారండి. చాలా మంది అభిమానులు కోల్పోతున్నారు కూడా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. నమస్తే పృథ్వీ గారు. నమస్తే అండి. నార్మల్గానే మీరు ప్రెసిడెంట్, అది కాకుండా ఇప్పుడు జిల్లాకు సంబంధించి వైసీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో ఎలా ఉంది రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఎలా ఉన్నాయి? బాగుందండి. బేసికల్గా మీరు చూసుకుంటే పార్టీలో యూత్ వింగ్ తాలూకా రోల్ ఎంత ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు. బికాస్ ఎక్కడికెళ్ళినా ఇండియా వైడ్ అవ్వచ్చు, స్టేట్ వైడ్ అవ్వచ్చు, ఎక్కడికెళ్ళినా యూత్ తాలూకా స్ట్రెంగ్తే స్టేట్కి స్ట్రెంగ్త్. అలాంటి యూత్ అధ్యక్షుడు పదవి ఇచ్చారు అంటే దాని మీద చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అన్ని రకాల బాధ్యతలు కూడా మేము సమకూర్చుకొని పార్టీకి బలం చేకూరేలా చేయడానికే మా ముఖ్య భూమిక అన్నమాట మేము పాత్ర పోషించారు ఈ జిల్లాలో. నన్ను ఈ జిల్లా అధ్యక్షులు గారు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు జిల్లా యువత అధ్యక్షులుగా చేయడం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పేరుని కూడా ప్రతిపాదించి నువ్వైతే కరెక్ట్గా చేస్తావని చెప్పడం నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరింత ఉత్సాహాన్ని ఇచ్చి రానున్న రోజుల్లో పార్టీకి బలోపేతం చేయడంలో నా పాత్ర ఇంకా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ
స్ట్రగుల్స్ కానీ ఫైట్స్ కానీ ఫేస్ చేసి కూడా పార్టీని బలవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. యా, సో ఇదే దీంట్లో యువజన విభాగంలో ఉండేటటువంటి వివిధ వర్గాల వాళ్ళని మీరు కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళడం అంటే అది చాలా కష్టమైన పని. సో దానికోసం అసలు ఎలాంటివి చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అంటే ఏం లేదండి, ఒకటే పాయింట్. ఒక పార్టీ కోసం పనిచేసేవాడికి ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ఇష్యూస్ ఉన్నా, అల్టిమేట్గా మేము చేయాల్సిన వర్క్ పార్టీకే. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నియోజకవర్గ సమన్వయకర్త ఎవరిస్తే వాళ్ళకి. సో మాకు ఎన్ని ఇష్యూస్ ఉన్నా అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పార్టీ. సో మేము పార్టీ కోసం పనిచేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మేము కూర్చొని మాట్లాడి, మీతో పని అవుతుంటే మీతో మాట్లాడి, ఇంకొకరితో పని అవుతుంటే ఇంకొకరితో మాట్లాడి, అందరినీ సమన్వయం చేసి వర్క్ చేయడంలోనే టీం రోల్ ఉంటుంది. ఇలా వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేసి, ఎలాంటి ఇష్యూస్ని రిజాల్వ్ చేసినప్పుడే ఏదైనా మనం సాధించగలనే ఒక కృషి, కసి వస్తుంది. ఈ ప్రాసెస్ లో మీరు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాండి. చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు మేము పంచాయతీలోకి వెళ్తాం. పంచాయతీలోకి వెళ్ళేటప్పుడు ఒక నాయకుడు వేరే పార్టీ నాయకుడు అవ్వచ్చు, మేము బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండేటప్పుడు నీకేంట్రా సంబంధం అంటే ప్రతి ఒక్కరికి యువత కావాలి. కానీ యువత బయట పాలిటిక్స్ లోకి వస్తే కష్టమైపోతాం. ఇప్పుడు మా దాంట్లో యూత్ వింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు అవసరమైతే శ్రీకాకుళం జిల్లా ఏ నియోజకవర్గం కాకుండా ఇంటర్నల్ గా మండలాలు కానీ, పంచాయతీలు కానీ, ఇంటర్నల్ గా విలేజెస్ లోకి వెళ్ళినా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా వచ్చి ఏదైనా అన్నా మేము శాంతియుతంగానే చేస్తాం. ఎంతవరకు చేయాలి అంతవరకు చేస్తాం. అంత మితిమీరిపోయింది అంటే మేము ఏ విధంగా వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వాలో ఆ విధంగా కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే ఈ రోజు శాంతియుతంగా మేము మాట్లాడే పరిస్థితులు ఎక్కడ చేసినా తిరిగి మా మీద అబండాలు వేసే పరిస్థితులు వస్తున్నాయి. సో మేము అవన్నీ కూడా అన్ని ఈక్వల్ గా చూసి మేము చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అంటే పార్టీ కార్యక్రమంలో ఎక్కడైనా సరే యూత్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటారా? నేను పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి యువత ఇబ్బంది పడుతుందని చెప్పట్లా. పార్టీ పరంగా అందరూ చేస్తున్నారు. కానీ మేము చేస్తున్న పనులు అడ్డగించడానికి చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అవతల వ్యక్తులు. ఎందుకు? ఈ రోజు యువత అనేది ప్రశ్నిస్తే ఆన్సర్ చేసే పొజిషన్లో ఏ గవర్నమెంట్స్ కూడా లేవు. యువత ఒక్కసారి ఏదైనా పట్టుకున్నారంటే అయ్యే వరకు ఎవరు వదలరు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు యూత్ స్ట్రెంత్ ఏ పార్టీకైనా, ఏ స్టేట్కైనా, ఏ కంట్రీకైనా. సో మేము ఎప్పుడు పార్టీ పరంగా ఇష్యూస్ మాకు రాలేదు. ఒకవేళ వచ్చినా నాలో మాకు ఏమైనా మేము చూసుకుంటాం. కానీ బయట పరంగా అయితే కొన్ని ఇష్యూస్ అయితే మేము ఫేస్ చేస్తాం. మీరు చూడొచ్చు, చిన్న వాటికి కేసులు పెట్టడాలు, మాకు భయపెట్టాలు, ఫోన్లు చేయడాలు, ఇవన్నీ చాలా సింపుల్ అయిపోయి అవతల పార్టీ క్యాండిడేట్స్ మా మీద. ఆ విధంగా అయితే మేము ఫేస్ చేస్తాం తప్ప మాలో మాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఓకే, సో బేసిక్ గానే ఒక పార్టీ అనేసరికి యూత్ ని కోఆర్డినేట్ చేయడం కానీ రకరకాలు ఉంటాయి. ఎక్కడో అధిష్టానం సంబంధించినటువంటి అధినేత అక్కడ ఎక్కడో ఉంటారు, కింద స్థాయిలో మనం ఉంటాం. సో మీకు సంబంధించినంత వరకు మీ పార్టీకి సంబంధించిన యువతకు ఉండే సందేహాలు కానివ్వండి, లేదా పార్టీ పట్ల ఉండేటటువంటి అనుమానాలు కానివ్వండి, అధిష్టానానికి చేరవేసే ప్రయత్నం చేస్తారా? అది సాధ్యమవుతుందా మీ పార్టీ? పక్కా 100% నేను నమ్ముకోగలను. ఈ రోజు మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఒకసారి పంచాయతీల్లోకి మీరు వెళ్తే, అంటే ఎందుకు పంచాయతీలు అంటే అవే లో లెవెల్, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఒక పంచాయతీలో ఏదో ఇష్యూ వచ్చిందంటే ఈ రోజు సోషల్ మీడియా ఎంత స్పీడ్ పనిచేస్తుంది. వాట్సాప్లో ఒక మెసేజ్ పెడుతున్నారు, ఒక ఫోన్ కాకపోతే ఫోన్లో చెప్పలేరు, ఒక వీడియో చూసి అన్నా ఇది పరిస్థితి అని మాకు ఫోటోనో వీడియోనో మెసేజ్ ద్వారా పెడితే మేము ప్రతి దగ్గర కూడా వెళ్ళి పనిచేయాల్సిన అవసరం మాకు వస్తుంది. మీరు చూడొచ్చు, చాలా లెవెల్లో స్ట్రాంగ్గా మేము తయారైపోయింది కింద నుంచి. సో ఇలాంటి పరిస్థితులు మాకు ఎందుకు ఇష్యూస్ వస్తాయి? ఓకే, సో ఇదే ప్రాసెస్లో ప్రతి పార్టీలో కూడా సీనియర్స్ ఉంటారు, యూత్ ఉంటుంది. సో ఎక్కడైనా సరే వీళ్ళిద్దరికి మధ్య కోఆర్డినేషన్ విషయంలో కొన్ని క్లాషెస్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ ప్రాసెస్లో మీ పార్టీకి సంబంధించి సీనియర్స్ కానివ్వండి, లేకపోతే మీలాంటి యువతకు కానీ మధ్య ఉండేటటువంటి క్లాషెస్ని మీరు ఎట్లా రెక్టిఫై చేస్తారు? అంటే ఆ కోఆర్డినేషన్ ఉంటుందా వైసీపీ పార్టీలో? సో సీనియర్లకి జూనియర్లకి ఇష్యూస్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయంటే, ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్తో తీసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఒకే స్పాంటేనియస్గా తీసుకునే వాళ్ళు యూత్ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ క్లాష్ వస్తుందంటే అండి, తీసుకునే డెసిషన్స్లో వస్తాయి. ఇప్పుడు మాకు ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసే బిహేవియర్కి యూత్ చేసే బిహేవియర్కి చాలా తేడా ఉంటుంది. యంగ్ బ్లడ్ కదా, వాళ్ళకి ఎలా ఉంటుందంటే తప్పు జరిగింది అంటే వెంటనే పిలిచిపెట్టి లాగాలనే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా డీల్ చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారని పెద్దలు చేస్తారు. అలాంటి దగ్గర మాకు క్లాష్ వస్తుందేమో కానీ అండి, వ్యక్తిగతంగా కానీ పొలిటికల్గా కానీ ఒక పార్టీలో మాకు వాళ్ళకి, ఒక తండ్రికి ఒక పిల్లాడికి ఉన్నట్టు కానీ ఒక టీచర్కి స్టూడెంట్కి ఉండే రిలేషన్ ఉంది తప్ప మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మాకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయంటే ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు అక్కడ ఇక్కడ కొన్ని దగ్గరలో ఎవరికైనా ఇంపార్టెంట్ క్యాండిడేట్స్కి ఇవ్వకపోయినా అలాంటి దగ్గర ఫీల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మాకు ఇబ్బందులు అయితే జరగవు. ఎందుకు జరగంటే మా పార్టీ వాళ్ళకి సిద్ధాంతాలు వేరు. మా పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్టు
లో లెవెల్లో ఉన్న ప్రతి క్యాండిడేట్ని కూడా వాడికి జరిగే ఇబ్బందులు కానీ ఇష్యూస్ని కానీ రిజాల్వ్ చేసే పరిస్థితులు మాకు జిల్లా అధ్యక్షుల నుంచి పంచాయతీ వ్యక్తి కార్యకర్త వరకు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మాకు ఎందుకు వస్తాయి? అక్కడక్కడ మాట మీద మాట అనే పరిస్థితి ఉండొచ్చేమో కానీ మాకు ఎప్పుడు పర్సనల్ ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. క్లాషెస్ లేవు. ఓకే, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా అసలు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మీకు తెలుసా? అదేవిధంగా మీరు ఏం చేస్తున్నారంటే మీ పార్టీలో ఉండేటటువంటి యూత్ ని జాగృతం చేయడానికి లేదా వాళ్ళని యాక్టివ్ చేయడానికి మీరు ఏమైనా ప్రణాళికలు సపరేట్ గా చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పార్టీకి పనిచేసేటప్పుడు పార్టీ ఎజెండా ఉంటుంది. సో పార్టీ ఎజెండాకి తగ్గట్టే మేము నెక్స్ట్ స్టెప్ వేయాలి. దాంతో పాటు అవసరమైతే పర్సనల్ ఎజెండాస్ కూడా మాకు ఉంటాయి. ఇప్పుడు పార్టీ ఒక పని మాకు అప్పచెప్పేటప్పుడు ఆ పని వాళ్ళు చెప్పేటట్టు అవ్వకపోతే మేము దానికి నెక్స్ట్ స్టెప్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ చూస్తున్నారండి, మెడికల్ కాలేజ్ ఇష్యూలో ఎంత దారుణంగా చేస్తారండి స్టేట్లో. అది ఎంత దారుణంగా ప్రజలను మోసం చేసి దాన్ని వేరే విధంగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాం కానీ అది గవర్నమెంట్ హ్యాండ్లో ఉంటుందని చెప్పారు. దానికి మాకు కోర్టు సంతకాల సేకరణ ఏదో సంథింగ్ చెప్పారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఒకవేళ పార్టీ తరపున మాకు కానీ ఇవ్వకపోయినా మా యువతకు కానీ అన్యాయం జరిగితే ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా పార్టీ ప్రతి ఒక్క సమన్వయకర్తని కూడా సమన్వయం చేసుకుని మా పర్సనల్ ఎజెండాగా తీసుకొని మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు అన్ని చేయడానికి కూడా, అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ప్రైవేటైజేషన్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. అలాంటి ఇష్యూస్ ఎన్ని వచ్చినా సరే అది పార్టీ ఎజెండా తీసుకుంటాం, పర్సనల్ ఎజెండాస్ కూడా మేము తీసుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే పార్టీ ఉంది. ఇక్కడ మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాకు ఉన్నారు, సమన్వయకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి మాకు కూడా పర్సనల్ ఎజెండా తీసుకోవడానికి ఇస్తున్నారు అవకాశం. ఎందుకంటే మన డెసిషన్స్ అడుగుతున్నారు. పేద ప్రజలకి పేద స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది 100%. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే మీ పార్టీ నుంచి అంటే మీరు యూత్ వింగ్ సంబంధించిన ప్రెసిడెంట్ గా మీరు ఎట్లా సిద్ధంగా ఉంటారు? మీ పార్టీ అన్నిటికీ సిద్ధంగా ఉంటాను. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మా కోర్టు సంతకాల సేకరణలో ప్రతి విలేజ్ పంపిస్తున్నారు. మాకు యూత్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు తెలుసా అండి, మీరు ఊర్లోకి వెళ్తే ఎంతమంది యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ వైద్య విద్యని ప్రైవేటైజేషన్ చేస్తే ఎంత దారుణాలు జరుగుతాయి అన్ని తెలుసు. సో అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామండి, ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం వెళ్ళి. సో అప్పుడు ఏం జరుగుతుంది, యువతలో ఒక కొత్త ఆలోచన తయారవుతుంది. కేవలం పార్టీ ఇచ్చేదానికి అంటే ఆలోచన విధానాలు ఎక్కువగా యువతలో ఉంటాం. ఒక సిచ్యువేషన్ ని దారి తప్పుతున్న సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్దలు చెప్పినా సరే మాకుండే డెసిషన్స్ మాకుంటాయి. ఇప్పుడు మేము అదే చెప్తున్నాను, ఇప్పుడు రేపు కానీ జరగకపోతే మా యువతంతా కలిపి రోడ్ల మీదకి వస్తాం. రోడ్డు మీదకి ఒకసారి వచ్చి ఒక రెవల్యూషన్ లాంటి స్టార్ట్ అయితే ఎలాంటి ప్రభుత్వాలైనా కిందకి దిగాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రభుత్వాలైనా సరే మాట ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ మార్చి ఒరిజినల్ గా మా యువత అందరికీ, రాష్ట్రంలో ఉన్న యువత అందరికి కూడా ఏది మంచి అది చేసే పరిస్థితులు కూడా తీసుకురావడానికి ఏమాత్రం కూడా వెనకాడబోము. ఎలాంటి డెసిషన్స్ కూడా మేము తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయని మీకు చెప్తున్నాను. పృథ్వీ గారు, మీరు ఇప్పుడే అన్నారు కోటి సంతకాల సేకరణ మేము ప్రతి విలేజ్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేస్తున్నామని. ఈజ్ ఇట్ ట్రూ? యా, మీరు వస్తారా నాతో? నేను వెళ్తున్నాను ప్రతి పంచాయతీల్లో కూడా. జిల్లాలో నాకు మీరు చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ మీకు నిజంగా జరుగుతుందా లేదని మీరు అడుగుతున్నారు కదా. నాకు ఏ రోజు జరుగుతుందో ఆ రోజు నాకు తెలుసు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాం. ఇంకెక్కడైనా ఉంటే మీరు ఒక ప్లేస్ చెప్పండి. ఓపెన్గా నేను మీకు అడుగుతున్నాను, ఒక ప్లేస్ చెప్పండి. అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో నేను మీకు డైరెక్ట్గా చూపిస్తాను. నిజంగా జరుగుతుంది. కోటి సంతకాల సేకరణ అంటే అందరికీ అంటే మీకు తెలుసు కానీ చాలా మంది తెలుసు. కోటి సంతకాల సేకరణ అంటే కేవలం వెళ్ళి పేరు రాసి సంతకం పెట్టేస్తానని కాన్సెప్ట్ కాదు. ప్రతి ఇల్లు మేము వెళ్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న యువతకి జరుగుతున్న అన్యాయం మేము చెప్తున్నాం. అసలు ఎంత దారుణం అండి వైద్య కళాశాల ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. నిన్న ఒక జియో వచ్చింది చూసారా మీరండి? ఆ జియోలో ఏం రాశారంటే, ఈ ప్రైవేటైజేషన్ చేసిన ఈ హాస్పిటల్ అన్నిటిలో ఈ సీట్లన్నీ ప్రైవేట్లో అమ్ముకుంటారంట. అక్కడ చెప్పిన ప్రొఫెసర్లకి మెయింటెనెన్స్కి డబ్బులు గవర్నమెంట్ వస్తుందంట. ఎంత అన్యాయం అండి అది తెలియద్దండి జనాలకి. వీళ్ళు చేస్తున్న తప్పు అని జనాలకు మనం చెప్పకపోతే అవ్వదు కదండి, చెప్పాలి కదా. వీళ్ళు చేసిన అన్యాయం కేవలం కొంతమంది మీడియా ఛానల్స్ పెట్టేసి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మాట్లాడించేసి జనాలకు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నాను, మేము చెప్తున్నాం. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే, మీకు ఎవరికైనా ఓపెన్గా అడుగుతున్నారు, ఎవరికైనా డౌట్ ఉంటే నాతో రండి. మీరు ఎక్కడ చెప్తే అక్కడ, జిల్లాలో ఎక్కడ చెప్తే అక్కడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయితే ఈ రోజు ఓడిపోయినా సరే, మోసం చేసి ఓడించినా సరే, ప్రతి పేదవాడి కష్టాన్ని కూడా ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధాంతాలు ఆయన క్రియేట్ చేశారు. ఆయనకు అనుగుణంగా మా జిల్లాలో మేము మా అధ్యక్షులతో పాటు మేము కూడా ప్రతి పేదవాడికి కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని మేము కూడా రెడీగా ఉన్నాం. యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేయడానికి మీ యూత్ వింగ్ తరపు నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అసలు? అంటే దీన్ని మేము అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఒకసారి మాట్లాడాలండి. నేను ఒక పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగా మాట్లాడతాను. ఈరోజు పరిస్థితి ఒకసారి మీరు చూడండి, ఊర్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందంటే,
ఒక పేద మధ్యతరగతి విద్యార్థుల్లో కానీ పేద మధ్యతరగతి కుటుంబాల్లో కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో ఏం చేస్తారు, వీడు సపోర్ట్ చేసిన పార్టీ తిరుగుతాడు ఎలక్షన్ వచ్చినంత వరకు, వాడు ఇంకొక పార్టీకి తిరుగుతున్నప్పుడు వీడి పార్టీ గెలిచింది అనుకోండి హ్యాపీ, ఎందుకంటే వీడి పథకాలు వీడికి వస్తాయి, అన్ని వీడికి వస్తాయి. అవతల పార్టీ వాడు ఏమో మా పార్టీ రాలేదు వేరే పార్టీ వచ్చింది రేపు పొద్దున ఏం చేయాలని ఆలోచన ఉంటుంది. సో ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికి ఎలా గడవాలి, నాకు పథకాలు ఎలాగ వస్తాయి, ఇవన్నీ ఆలోచిస్తాడు. ఆలోచించి ఒకవేళ వేరే పార్టీ వచ్చినా అక్కడికి వెళ్ళడానికి కూడా ఆత్మాభిమానం చంపుకొని వెళ్ళాల్సిన అవసరం వచ్చినా సరే మా పార్టీలో ఏ పార్టీ చేయదండి. ఎందుకు చేయదంటే కులం కానీ మతం కానీ పార్టీ కానీ ప్రాంతం కానీ చూడకుండా సుమారు ఇంచుమించు 2.5 లక్షల కోట్లు మేము ప్రజలకు డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లో మేము డబ్బులు వేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసాం. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రతి ఒక్కరు భయం స్టార్ట్ అయింది, మాకు ఇవ్వరేమో చెయ్యరేమో, మాకు కష్టమేమో, రేపు పొద్దున పథకాలు అవ్వేమో, ఫీజు రియంబర్స్మెంట్ రాదేమో, ఇల్లు రాదేమో, పట్టాలు రావు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, యువతే బయటకు రావాలి, యువతే ప్రశ్నించాలి. పెద్దోడు రాలేడు, భయం. ఎందుకు భయం అంటే వాడు ఏం చేస్తాడని భయం. సో విశాఖలో జరిగినటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో అందులో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వలన శ్రీకాకుళం జిల్లాతో సహా ఉత్తరాంధ్ర మొత్తం ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అసలు సమ్మిట్లో మీరు వస్తాయనుకుంటున్నారా? మీకు 100% మేము చెప్తామండి. సిఐఎస్ చేశారు ఆ సమ్మిట్లో. మీకు ఎవరు కనిపించారండి? లాస్ట్ టైం మేము గ్లోబల్ సమ్మిట్ చేసాం, ఇన్వెస్టర్ సమ్మిట్లో అదానీ గారు, అంబానీ గారు, జిఎంఆర్ గారు, రకరకాల కంపెనీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చారు. ఆ రోజు 14 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మేము పెట్టించాం. ఆ రోజు మేము చేస్తే వీళ్ళు ఏం చెప్పారు, ఇదంతా అబద్ధం అని చెప్పారు. ఏంటి అబద్ధం అంటే ఇక్కడికి వచ్చిన మనుషులు అబద్ధమా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ అబద్ధమా, టాటా ఇండస్ట్రీస్ అబద్ధమా, జిఎంఆర్ అబద్ధమా, అదానీ అబద్ధం, ఇవన్నీ అబద్ధం చెప్పండి. ఈరోజు అక్కడ మేము చేసిన తప్పు అయినప్పుడు ఇక్కడ మీరు చేసింది ఎక్కడ కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఎవరున్నారు అక్కడ చెప్పండి. అసలు ఇక్కడ ఇది 100% జరగదు. జరగకపోగా మేము మా ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చేసిన ఎంఓయూలు ఇప్పటికీ వీళ్ళు వాళ్ళని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి కొన్ని కంపెనీస్, వీళ్ళు చూపించిన ఏ కంపెనీస్ కూడా ఎవరికి తెలియదు. అసలు ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నాకు చాలా చిరాకు. లాస్ట్ టైం గుడివాడ అమర్నాథ్ గారి అసెంబ్లీలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసిన కంపెనీల గురించి ఒబ్బట్లు, పచ్చళ్ళు ఇవన్నిటి గురించి చెప్తే దాన్ని వక్రీకరించి మేము చేసామని చెప్పారా? అది చాలా తప్పండి. అది ఎందుకు నేను మాట చెప్తున్నానంటే వీళ్ళు కేవలం మీడియా మేనేజ్మెంట్ తప్ప ఒరిజినల్ గా చేసింది ఏం లేదు. ఆ ఎంఓయూలో ఎన్ని ఓపెన్ గా వచ్చాయి చెప్పండి, ఎన్నిటికి శంకుస్థాపనలు చేశారు చెప్పండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరకు వచ్చిందో చెప్పండి, ఎక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు చెప్పండి, ఒక్కడేనో చెప్పగలరా? 8 లక్షల కోట్లు మొన్న వచ్చాయి 8 నెలల్లో అని చెప్పారు, ఎక్కడ వచ్చింది చెప్పండి ఒకసారి. రావండి. అవన్నీ కేవలం మేనేజ్మెంట్ మొత్తం అంతా కళ్ళబొల్లి మాటలు తప్ప ఓపెన్ గా జరిగింది ఏం లేదు. ఒకవేళ జరిగినా మన జిల్లాకి ఒకవేళ నిజంగా చెప్తాను ఓపెన్ గా 2 మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ మన జిల్లాలో ఉన్నారు. ఈ జిల్లాకి ఈ 3 ఫస్ట్ 2014 నుంచి 19లో ఏం తీసుకొచ్చారు, ఈ 2019 నుంచి 24 వరకు ఎలాగో వాళ్ళు చేయలేరు, కానీ 2024 నుంచి ఈ 18 నెలల కాలంలో ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఒక్కటి తేకపోగా మేము కట్టిన భావనపాడు పోర్టునేమో వాళ్ళు తెచ్చారని చెప్పుకుంటారు, మేము కట్టిన బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తే వాళ్ళేమో మేము తెచ్చామని చెప్తారు, మేము కట్టిన బాబాపురం ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చి వాళ్ళు కట్టామని చెప్తారు. అబద్ధాలే వీళ్ళంతా, వీళ్ళు చేసిందే లేదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం ఉద్యోగాలను అయితే ఇప్పించింది, బట్ ఐటీ రంగంలో కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ నెలకొల్పడంలో కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. సో ఒక యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా మీరేమంటారు దీని మీద? అది విమర్శలు కాదండి, అది కూడా నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు కూడా వైజాగ్లో మీరు రీసెంట్గా మీరు క్యాబ్ జెమినీ అవ్వచ్చు, టాటా కావచ్చు, లేకపోతే విజయవాడలో అవచ్చు, ఇంకో డిఫరెంట్ దగ్గరలో కొన్ని కంపెనీస్ ఓపెన్ చేశారు. కాకపోతే అంటే రన్నింగ్లోకి రాలా. మేము తీసుకున్న ఎంఓయూలతో కానీ లేకపోతే బయట మాట్లాడిన దాంతో కానీ తీసుకొచ్చారు. అది కరెక్ట్గా కార్యరూపం దాల్చే టైంకి ప్రభుత్వం మారిపోయింది. మాకు కరోనాలో 2 సంవత్సరాలు పోయింది కదండి. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు మిగిలిన 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో అంటే జాబ్స్ అంటే మీరు ఐటీ ఇండస్ట్రీ అనుకుంటున్నారండి? అంటే నాకు డౌట్. అంటే వీళ్ళకి ఇచ్చిన 1,47,000 మంది సచివాలయ ఉద్యోగం కాదండి. 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 34,180, 35,000 ఉద్యోగాలు. ఒకే దఫా సీఎం అయిన వెంటనే 1,47,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మేము చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 30,000, 40,000 ఉద్యోగాలు తీసుంటే మా ఊరు ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. మావాడు ఏం చేశాడంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 1,47,000 ఉద్యోగాలు ఇచ్చారు. 4 సంవత్సరాలు అయిపోయింది కదా, దాన్ని ఏమి ఇవ్వలేరు అని చెప్తున్నారు. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? సుమారు మీకు ఓపెన్ గా నేను చెప్తున్నాను, కావాలంటే మీరు రిపోర్ట్స్ తెప్పించండి. కాంట్రాక్ట్ బేస్డ్, పర్మనెంట్ బేస్డ్ కలిపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. చెప్పింది చేసింది మేము, చూపిస్తుంది వాళ్ళు.
అలా తయారైంది గవర్నమెంట్. వీళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేశారా? ఈ 18 నెలల కాలంలో వీళ్ళు ఏమైనా చేశారని మీరు నాకు చూపించగలరా? మేము చేసినవి కంప్లీట్ చేసిన ఓపెన్ చేయడం తప్ప వీళ్ళు కొత్తగా ఈ 18 నెలల్లో మేము ఇది స్టార్ట్ చేసాం, 18 నెలల్లో కంప్లీట్ చేసామని చెప్పుకునేది ఏమైనా ఉందా? ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఏమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా మేము ఇచ్చేసామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. దాని మీద ఏమంటారు? సూపర్ 6 గురించి కానివ్వండి, లేకపోతే పెన్షన్ విధానం కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, ఇట్లా వాళ్ళు చెప్పేవన్నీ మేము చేసాము అంటున్నారు కదా. విలేజెస్ లో వెళ్తే అసలు ఏ విధంగా అసలు ఈ సూపర్ 6 గురించి నిజంగా మాట్లాడాలండి. ఎందుకంటే సిలిండర్స్ గురించి మాట్లాడారు. ఒక సిలిండర్ వచ్చింది అందరికి. ఎట్లా వచ్చింది? దాని ప్రాసెస్ ఏంటి తెలుసండి? ముందు మనం డబ్బులు కట్టాలి, సిలిండర్ మన ఇంటికి వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు పడతాయి. ఎందుకండి ఆ ప్రాసెస్ అవసరమా? మేము డబ్బులు కట్టడం ఏంటండి? ఉచిత బస్సు అన్నారండి, అన్ని ఉచిత బస్సులు అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? వేరియేషన్ పెట్టారు. ఆ బస్సులు వేరు, ఈ బస్సులు వేరు, మీరు ఈ బస్సులో ఎక్కాలి అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూపించారు తెగ. ఫస్ట్లో అమ్మా నేను ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారు, చంద్రన్న వస్తే మాకు అయిపోద్ది, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి బోల్డ్ హడావిడి చేశారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే 4-5 బస్సులు మారాల్సి వస్తుంది. ఎంత అవసరం ఏంటండి? కొన్ని బస్సులు ఏదో తిన్నకున్నాయి, బస్సుల్లో ఫుల్ లోడ్లు ఎక్కిచ్చేస్తున్నారు. ఎక్కిచ్చేసి ఎక్స్ట్రా బస్సులు వేయచ్చు కదండి, ఫ్రీ బస్సే కదా, ఎక్స్ట్రా వేయచ్చు కదా. ఎంత నష్టం అండి రాష్ట్రానికి? పృథ్వీ గారు, ఉచిత ఇసుక విధానంలో వచ్చిన కొత్తలో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో వైసీపీ అంతా తెగ హడావిడి చేసింది కదా, ఉచితాన్ని దోచేస్తున్నారు, ఊరికే చెప్పారు అని చెప్పి. బట్ ఇప్పుడు చూస్తే సైలెంట్ అయిపోయారు, ఎక్కడ ఎలాంటి హడావిడి లేదు. దీని అర్థం ఈ రోజు మీరు చూస్తున్నట్టు ఉచిత ఇసుక విధానం ఎలా ఉందంటే, మాకన్నా మహా అయితే 500-1000 రూపాయలు తగ్గింది తప్ప సేమ్ రేట్లు ఉన్నాయండి. కానీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నా పంచాయతీ కానీ లేకపోతే మా జిల్లాలో కానీ ఏం జరుగుతుందంటే, ఇసుకని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ దళారులు అమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితి మేము కామ్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేసాం, వాళ్ళు ఎవరు మాట వినట్లేదండి. ఈ స్టేట్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడు. మరి మీ అధినేత డిజిటల్ యాప్ పేరుతో ఒక యాప్ ని మీ కార్యకర్తల కోసం పెట్టారు చూసారా? ఇక్కడ చెప్తాను చూడండి. డిజిటల్ బుక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు ఏదో అన్యాయం చేస్తాం, కేసులు పెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనే వెర్షన్ మానేయండి. కేవలం అన్యాయం చేసేవాడిని రేపు రోడ్డు మీద తీసుకొస్తాం, నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాలనే ఆలోచన మీద తీసుకొచ్చింది డిజిటల్ బుక్. తర్వాత జనాలు పడుతున్న కష్టాలు తెలుసుకోవడం కోసం తీసుకొచ్చింది డిజిటల్ బుక్ తప్ప ఎవరికి కూడా మేము హాని చేస్తామని చెప్పడానికి తీసుకొచ్చింది అయితే డిజిటల్ బుక్ కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఉండేటటువంటి యువత నుంచి ఉద్యోగం కానివ్వండి, లేకపోతే విద్య కానివ్వండి, అలాంటి విషయాల్లో మీకు వస్తున్నటువంటి అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు వస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఇవేమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మా ఊర్లో ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, డిగ్రీలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఊర్లో, పంచాయతీల్లో, మా మండలాల్లో, నియోజకవర్గాల జిల్లాలో. ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే, గత ప్రభుత్వం వచ్చేటప్పుడు విద్యాదేవన, వసతి దేవన ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏమీ లేవు, మేము చదువుకునే పరిస్థితులు కూడా మాకు లేవు. ఇంట్లో కూడా ఏదో మా పూట గడవాలంటే ఏదో డబ్బులు సంపాదించో, రోజు కూలి చేసో మేము డబ్బులు సంపాదించాము. ఈ రోజు మా పరిస్థితి ఎలాగే అంటే, కాలేజీల్లో జాయిన్ అవుతున్నాము, ఫీజులు కట్టకపోతే మాకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఎగ్జామ్స్ రావడం లేదు, మా జీవితం పోతుంది కదా, మేము ఇంత చదువుకొని కూడా మా పరిస్థితులు ఇలా మారుతున్నాయి, అది చాలా అన్యాయం కదా, దాని గురించి క్వశ్చన్ చేయండి అని అడుగుతున్నాను. మెడికల్ కాలేజీల గురించి చెప్పాలంటే, ఒక విలేజ్లో కాదండి, ఒక మండలంలో వెళ్తే వేలు మీద లెక్క పెట్టగలిగే అంత డాక్టర్లే ఉన్నారు. వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేయాలంటే గొప్పింటి బిడ్డలై ఉన్నారు తప్ప మామూలు ఎవరు లేరు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో మొన్న లాస్ట్ మా గవర్నమెంట్ ముందు ఇంటర్మీడియట్లో మా గవర్నమెంట్ టైంలో బైపీసీ తీసి, అన్నా నేను డాక్టర్ అవుతా అన్నా, జగనన్న మాకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, మేము అందులో జాయిన్ అవుతాము, మాకు ఫ్రీ సీట్స్ వస్తాయి, నేను బాగా చదువుకుంటా అన్నా, మన ఊర్లో ఒక హాస్పిటల్ పెట్టి ప్రతి పేదవాడికి కూడా మేము మంచి చేస్తామన్నా నాకు చెప్పాడు. ఈరోజు ఆడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నా ఈరోజు మేము చదువుకోవాలంటే కోట్ల మీద అయిపోతుంది అన్న సీట్లు, మాకు ఎలా అన్నా ఇస్తారు ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత, ఇప్పుడు మేము ఏ విధంగా చదువుకోవాలి, అక్కడ ఫ్రీ సీట్స్ అంటారు కానీ ఆ పరిస్థితి ఉండదు, ఒకవేళ ఫ్రీ సీట్ వచ్చినా సరే మెయింటెనెన్స్తో మాకు లాగేస్తారు, మెయింటెనెన్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి అన్నా మాది, ఎక్కడికో వెళ్ళి చదువుకునే పరిస్థితుల్లో హాస్టల్లో ఉండాలన్నా హాస్టల్ ఫీజు కట్టాలి, అక్కడ మెయింటెనెన్స్ ఫీజులు కట్టాలి, ఎప్పుడైనా ప్రైవేటైజేషన్ చేస్తే ఎంత దారుణం అన్నది. అది ఒక్కసారి మీరు మాత్రం స్ట్రాంగ్గా మీరు నిలబడకపోతే మా పేదవాడి పరిస్థితి పేదవాడిగానే ఉండిపోద్దన్నా, మేము బాగుపడే పరిస్థితులు మళ్ళీ రావన్నా అని చెప్పాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారండి యువత. ఇవన్నీ పోతే ఒక పెద్ద ఆయన నా దగ్గర వచ్చి నార్మల్గా అన్నారు, బాబు మీ జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇస్తున్నారు, స్కూళ్ళు బాగు చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం పెడతా అన్నారు, పాపం ఐబీ కరికులం తీసుకొచ్చి స్కూల్స్లో పెడతా అంటున్నారు, ఈ రోజు పరిస్థితి తీసుకొస్తే ఆ రోజు మనం చేసిన ప్రతిదాన్ని అపోజ్ చేశారు టీడీపీ వాళ్ళు, ఈ రోజు మేము ఇంగ్లీష్ మీడియం పెడతానంటున్నారు, పెడతానని చెప్పడం తప్ప పెట్టింది లేదు,
ఆ రోజు మేము ఇంగ్లీష్ మీడియం పెడతామంటే తెలుగుని మీరు అన్యాయం చేస్తామని చెప్పారు. కానీ నిజంగా జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక బుక్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం ఒక పక్క, తెలుగు మీడియం ఒక పక్క తీసుకొచ్చి రెండింటిని కూడా అర్థమయ్యేలా చేసుకొచ్చి స్టూడెంట్స్కి పెట్టారు. దాన్ని బయటకు తీసుకురాకుండా కేవలం తెలుగుని అన్యాయం చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తున్నారని మాకు తప్పుడు సమాచారం ఇస్తే మేము నమ్మేశాము. ఇదే ప్రాసెస్ లో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం వైసీపీ అని చెప్తుంది. కానీ మీ వైసీపీకి సంబంధించినటువంటి మీ యూత్ వింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, కేవలం నవరత్నాల వల్ల ఈ పరిస్థితి రాలేదు అని చెప్పి జవాబిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటారు? ఈ రెండింటి మధ్య ఏది వాస్తవం? ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఈ విషయం, ఎందుకంటే జనాలకు తెలియాలి కూడా. లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము చేసిన అప్పు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల లోపు కోట్లే. కానీ చెప్పింది ఎంతండి? 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అప్పులు చేశారు, చూపించారు. ఈ రోజుకి కూడా అదే అబద్ధం. ఏం చెప్తున్నారు? రాష్ట్రానికి డబ్బులు తీసుకురండిరా అంటే లాస్ట్ గవర్నమెంట్ చాలా అప్పులు చేసింది, అప్పులు దాన్ని వడ్డీ తీర్చినప్పటికి టైం అయిపోతుంది అన్నారు తప్ప మేము చేసిన ఒరిజినల్గా మేము చేసిన పనులు చూపించలేదు కదండి. ఓపెన్ గా 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో పడ్డాయి, తప్ప అండి. కొన్ని వేల కోట్లు మీరు మెడికల్ కాలేజీల కోసం పెట్టారు, అది తప్పండి. ప్రైవేటైజేషన్ చేసిన ఇప్పుడు మీరు చేసిన తప్పలేదు, కానీ మేము గవర్నమెంట్ కాలేజీలు కట్టి తప్పేది. మేము దాన్ని ఏమంటే ఫిషింగ్ హార్బర్లు కట్టాం, దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తప్ప, లేకపోతే ఎయిర్పోర్ట్లు కట్టాం దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తప్ప, సీ పోర్ట్లు కట్టాం దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు తప్ప, లేకపోతే రకరకాల కంపెనీలు తీసుకోవచ్చు దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు తప్ప. ఇవన్నీ ఎలా అంటే ఆర్థిక సంక్షోభం అంటే కేవలం టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్. వైసీపీ పార్టీ ఎక్కువగా యువతని చెడువైపు నడిపిస్తుంది, అంటే తప్పుదోవ పట్టిస్తుంది, గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తుంది అనే విమర్శలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఏమంటారు? అసలు ఈ గంజాయి బ్యాచ్ని తరిమి కొట్టడానికి ఫస్ట్ మేము చేసిన ప్రాసెస్ ఎస్ఈబి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే పేరు విని ఉంటారు మీరు. గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇలాంటి గంజాయిని ఎక్కడ దొరకకుండా, ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా డిమాలిష్ చేసి అన్ని ఎవరికి లేకుండా చేయడానికి ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుంది మా ప్రభుత్వం. ఈ రోజు ఏగలు అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. ఓపెన్గా కొడుతున్నాడు. గత 5 సంవత్సరాలు దొరికిన గంజాయి కన్నా ఈ 18 నెలల్లో దొరికిన గంజాయి చాలా ఎక్కువ అండ్ ఓపెన్ అండి. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఏంటండి? వీళ్ళు దొరికిపోయి అంటే ఆయన ఫస్ట్ క్వశ్చన్ చేసాడు. ఈరోజు పరిస్థితులు అయితే శ్రీకాకుళంలో ఏదైనా దొరికింది అనుకోండి, ఎక్కడైనా స్కామ్ ఏదో, నేను వెళ్ళి ప్రశ్నిస్తే నా మీద తోహిస్తాడు. ఎప్పటి నుంచో మానవుడు స్కామ్ చేస్తాడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ మా మీద ఏదో ఒక విధంగా పెట్టాలని చెప్పి ఇలాంటి వాటిని మా మీద తోస్తున్నారు. రైట్. ఫైనల్ గా మీకు ఒకటి అడుగుతాను. మీరు స్వతహాగా సర్పంచ్ కాబట్టి, ఇప్పటికీ అదే పదవిలో ఉన్నారు కాబట్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల రూపురేఖలను మార్చేస్తానని చెప్పారు. మీరేమంటారు? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారండి. చాలా మంది అభిమానులు కోల్పోతున్నారు కూడా. ఆయన చెప్పిన ఇప్పుడు పంచాయతీ రూపురేఖలు మార్చేస్తాను అంటే కేవలం 4-5 రోడ్లు వేస్తే మారిపోద్ది అనుకుంటున్నారేమో ఆయన. అసలు పంచాయతీ అంటే ఏంటండి? పంచాయతీలు ఎంతమంది యువత ఉంటారో, పంచాయతీలు ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు, పంచాయతీలో పెద్దలు ఎంతమంది ఉంటారు, పంచాయతీలో నిత్యం ఏదో ఒక అవసరం ఉండాలి ఎంతమంది ఉంటారు, పంచాయతీలో మెడికల్ అవసరం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, పంచాయతీలో ఒక సచివాలయ వ్యవస్థకు అవసరం అంటే ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ అవసరం వాళ్ళు ఎంత ఉంటారు, పోలీసుల అవసరం ఎంత ఉంటారు, ఇవన్నీ తెలుసు కదండి. ఇవన్నీ ఇన్వాల్వ్ అయితేనే పంచాయతీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, ఆర్బీకేని తీసుకొచ్చారు, బల్క్ మిల్క్ సెంటర్ని తీసుకొచ్చారు, డిజిటల్ లైబ్రరీని తీసుకొచ్చారు, నాడు నేడు చేశారు, స్కూల్ డెవలప్ చేశారు, ప్రతి పేదవాడికి కూడా అన్ని రకాల అర్హతలు కలిగిన ప్రతి పేదవాడికి కూడా పథకాలు ఇచ్చారు. అంటే ఇది కాదండి నిజంగా పంచాయతీ రూపురేఖలు మార్చడం అంటే. ఒక ఊర్లో నాడు నేడు కింద ఒక స్కూల్ డెవలప్ అయితే ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తారు? మెడికల్గా అవసరం వస్తే ఒక మెడికల్ యూనిట్ పెట్టారు, ఫ్యామిలీ డాక్టర్ పెట్టారు, నాడు నేడు స్కూల్ బాగా చేశారు, పంచాయతీ సచివాలయాలు పెట్టి ఏ ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులు కానీ, పేద మధ్యతరగతి కుటుంబాలు కానీ ఒక రోజంతా వాళ్ళు అంటే రోజు కూలీ వదిలేసి ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, లేకపోతే పిహెచ్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంటి ముందుకే తీసుకొచ్చారు కదండి ఈ వ్యవస్థని. నాడు నేడులో స్కూళ్ళు బాగు చేసి, విద్యార్థులకు బాగు చేసి, ఇక్కడ ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఒక రోజంతా వాళ్ళ పని ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చిన వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ. రైతులకి ప్రతి ఒక్క రైతుకు కూడా ఎక్కడో డిసిఎంఎస్ లేకపోతే గొడవలకు వెళ్ళి ఈ యూనిట్లో లేకపోతే ఈ బస్తాలో యూరియా ఇవన్నీ కొనడం కోసం అని చెప్పి ఎక్కడికి వెళ్ళి రోజుల్లో మొన్న చూసంటారు మీరు టీడీపీ గవర్నమెంట్లో యూరియా కోసం పెద్ద లైన్లు, కిలోమీటర్ లైన్. ఎందుకంటే ఆ పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు. అది కూడా రైతులు బాగు చేయడంలో మేము చాలా ముందున్నాం కదండి, ముందు చూపులు. బల్క్ మిల్క్ సెంటర్ అన్నాడు అంటే మహిళలను తీసుకొచ్చి ఒక యూనిట్ని పెట్టి పాలు అక్కడ అమ్మి పాలను కొనుక్కునే ప్రాసెస్ని పెట్టారు. డిజిటల్ లైబ్రరీ అని చెప్పి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరం వస్తుందని చెప్పి ఫ్రీ వైఫై ఇచ్చి డిజిటల్ లైబ్రరీలు పెట్టారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ నాడు నేడు పథకం పెట్టి 90% ఆఫ్ ఎవ్రీ స్కూల్స్ హ్యాస్ వైఫై కనెక్షన్, ప్రతి ఒక్క డిజిటల్ బోర్డ్స్.
అంటే ఇవన్నీ కదండి మామూలుగా అయితే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే పంచాయతీ డెవలప్మెంట్ అంటే ఇది కదండి. కేవలం రోడ్లు కాదు కదండి పంచాయతీ రూపురేఖలు మార్చడం అంటే. పంచాయతీ రూపురేఖలు ఒక ఇంటిని ఎగ్జాంపుల్స్, ఒక ఇంటిని రూపురేఖలు మార్చాలంటే ఇల్లు కట్టాలి, అందులో బెడ్రూమ్స్ ఉండాలి, అందులో ఒక కిచెన్ ఉండాలి, బాత్రూమ్స్ ఉండాలి, వెయిటింగ్ హాల్ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఇవన్నీ రకరకాల అన్ని కలయిక కలిస్తేనే ఒక ఇల్లు అండి. కేవలం మీరు ఫ్లోరింగ్ వేసి వదిలేస్తే ఇల్లు కాదు. పృథ్వీ గారు యూత్ వింగ్ సంబంధించి ప్రెసిడెంట్ కాబట్టి యువతలో పాలిటిక్స్ అంటే ఇది బురదగుంట, అసలు ఎవరూ ముట్టుకోకూడదు, దానిలోకి వెళ్ళకూడదు అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది. మీరేం చెప్తారు? అభిప్రాయాన్ని యువత మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? అక్కడే మా యువత అంతా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. యువత చాలా ఇంపార్టెంట్ అండి పాలిటిక్స్లో. చాలా పాలిటిక్స్ చాలా చెడిపోయి. నిజంగా ఎవరికైనా సాయం చేయాలి, 10 మందికి ఉపయోగకరంగా పనిచేయాలి, కసితో రాత్రింబవలు కూడా వర్క్ చేసిన ఎవరైనా ఉన్నారంటే యువత మాత్రం. కొత్త ఆలోచనల్ని, కొత్త శక్తిని, ప్రతి ఊరిని బాగు చేయాలి, నా వరకు నేను సాయం చేయాలని ఆలోచన ఉండేది యువతకే. పెద్దలందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్, అంత ఈజీగా చేయలేరండి అన్ని పనులు. చెప్పడం చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అన్నీ చెప్తారు, కానీ అంత స్పీడ్గా వాళ్ళు చేయలేరు. యువత ఏమంటారంటే విద్యార్థి దశ నుంచే రాజకీయం అనే ఒక ఆలోచనలోకి రావాలి. ఈరోజు నువ్వు కేవలం పార్టీ కోసమో లేకపోతే ఇంకొక నీ నాయకుడి కోసం పనిచేయడం కాదు, ఈ దేశం కోసం పనిచేయాలి. గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు ఆయన. మనుషులకు నువ్వు సాయం చేసిన రోజు, ఆ మనుషులు బాగుండే రోజు, నీ చుట్టుపక్కల పరిసరాలన్నీ బాగుండే రోజు మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుపడతాం. లెట్ ఇట్ బి డన్. మనం రండి, బయటకు వచ్చి మనం దానికోసం కష్టపడితేనే కదా ఏదైనా జరుగుద్ది. అలాంటి పరిస్థితులు రావాలి. ప్రతి ఒక్క యువకులకు అందరికి కూడా రిక్వెస్ట్ చేసి, నమస్కారం చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి రాజకీయాల వైపు అడుగేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అడుగేసినాడు ఒక 10 సంవత్సరాలు చూడండి, మన తరం వచ్చిన 10 సంవత్సరాల్లో మన ఊరు, మన పంచాయతీకి ఎంత డిఫరెన్స్ వస్తుందో మనం ఒకసారి చూడండి ప్లీజ్.